నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారని, అలా అయితే ప్రజలు సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రశ్నించారు. ఈ మేరకు 5వ వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో యువనేత టీజీ భరత్ తన టీజీ భరోసా యాత్రను నిర్వహించారు. 5వ వార్డు చిత్తారి వీధిలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. వార్డుకు వచ్చిన టీడీపీ నేత టీజీ భరత్కు ప్రజలు వారి సమస్యలు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు అభివృద్ధి ఏం చేయలేదన్నారు. సరైన నాయకుడు పాలకుడిగా లేకపోతే ఇలాంటి ఇబ్బందులే ఉంటాయన్నారు. 10 ఏళ్లుగా తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. రాబోయే 5 ఏళ్లలో తాను చేయబోయే అభివృద్ధి ప్రజలకు 20 ఏళ్ల పాటు మంచి జీవితాన్ని ఇస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీరు, కుళాయిలు, విద్యుత్తు వైర్లు, డ్రైనేజీ సమస్యలు అన్నీ పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాలు, చెన్నారెడ్డి, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, సురేష్, ఇంద్రజ, జనసేన నాయకులు శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయినప్పుడు ఆ పాజిటివ్నెస్ అయితే కనిపిస్తూ ఉంది ప్రజల్లో. ఎందుకంటే గవర్నమెంట్ అనేది అట్టర్ ఫెయిల్యూర్, ఎక్కడ ప్రాబ్లమ్స్. అసలు ఇక్కడ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంట్లో ప్రాబ్లమే, ప్రతి ఒక్కరు కంప్లైంట్సే. మరి 5 ఏళ్ళు ఏం పాలన చేశారనేది దేవునికే తెలియాల. మరి పెద్ద ఎత్తున 600 కోట్లు అంటారు, 800. ఎవరి దగ్గర పోయిందో 600 కోట్లు 800 కోట్లు నాకైతే అర్థం కాలే. సో సబ్జెక్ట్ ఏమంటే నేనైతే 6 గ్యారంటీలు 5 ఏళ్లలో చేస్తానని చెప్పి మాట ఇచ్చి చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి. 6 గ్యారంటీలు, ఇది కాక మా భవిష్యత్ గ్యారంటీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయి. మొత్తం 12 గ్యారంటీసు ఇంప్లిమెంట్ చేసేది 5 ఏళ్లలో చేయగలుగుతాము. మెయిన్ నా 6 గ్యారంటీల్లో 5 ఏళ్లలో నేను చేయని తక్షం ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా హామీ ఇస్తున్నా. సో ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతున్నా. సో ఎవరు కూడా స్టేట్లో పర్సనల్ మేనిఫెస్టో ఎవరు ఇలా నేను ఇచ్చా. ఎందుకంటే ఇక్కడ సమస్యలు చాలా తీవ్రం. 10 ఏళ్ళ నుంచి మనం అధికారంలో లేం. టీజీ వెంకటేష్ గారు ఓడిపోయారు, నేను 2019లో నేను ఓడిపోవడం జరిగింది. కాబట్టి చాలా సమస్యలు భయంకరంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తెలుసుకొని చూసి రాసిండే ఈ గ్యారంటీలు అనమాట, ఇవన్నీ చేయబోతాను. సో ప్రజలు నా వైపు ఉన్నారు, ఖచ్చితంగా భారీ మెజారిటీతో వస్తుందని నేను ఆశపడుతున్నాను. వాళ్ళు నాట్ ఫిట్ అనే తీసేశారు ఆయనని పక్కకి. ఇంకా విమర్శించేది నాకు తెలిసి ఇంతవరకు డాక్టర్ ఇస్మాయిల్ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఇంతవరకు నేనైతే వినలేదు. ఎందుకంటే డాక్టర్ ఇస్మాయిల్ గారు ఫాదరు రామ్ రహీం అంటారు, అంత క్లోజ్లీ అసోసియేటెడ్. డాక్టర్ ఇస్మాయిల్ గారు కానీ ఈరోజు బతుకుంటే ఈవెన్ వాళ్ళ అల్లుడు నుంచి అంటే కూడా టీజీ భరత్కి ఓటేయమని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అంత ప్రజల్లో మేము అంత సేవ చేసాం. ఎంతో అంటే ఓడినా గెలిచినా కంటిన్యూస్లీ పబ్లిక్లో ఉన్నాం, సేవలు చేస్తూనే ఉన్నాం, సేవ చేస్తూనే ఉంటాం ఫ్యూచర్లో కూడా. సో ఆయనకు బాగా తెలుసు. పాపం అన్ననేమో తీసుకొని వచ్చి బలి చేయడం తప్ప ఏమీ లేదు నా ప్రకారము. ఆయనకు అన్యాయం చేస్తున్నట్టే అనుకుంటా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. हमारा इलेक्शंस आ रहे 30 डेज, तो 30 to 40 डेज में आ रहे हैं. इलेक्शंस बहुत इम्पोर्टेंट है, आपको भी बहुत इम्पोर्टेंट है. जो लोग समझते ना कि इम्पोर्टेंट नहीं हमारे को क्या है वैसा सोचते, बट आपको भी बहुत इम्पोर्टेंट है इलेक्शंस. क्योंकि अच्छा गवर्नमेंट, एक अच्छा लीडर रहता तो आपको ज़िंदगी 5 साल अच्छा रहता. नहीं तो मुश्किल प्रॉब्लम्स सब बढ़ते जाते. आप देखा लास्ट 5 साल में क्या हो रहा है. किधर भी जाओ प्रॉब्लम्स ही बोल रहे हैं मेरे को. इधर गली में किधर भी जाओ प्रॉब्लम्स. एक टाइम पे मस्कीटोस का प्रॉब्लम बोल रहे हैं, नाली का प्रॉब्लम बोल रहे हैं, पानी का प्रॉब्लम है, सब प्रॉब्लम्स है. ये सब ठीक करना है तो अच्छा लीडर रहना और अच्छा गवर्नमेंट आना. इसलिए वो सब देख के मैं 10 साल से, जब मैं मेरा पिताजी 2014 में आ रहा, मैं भी आ रहा 2019 में, बट फिर भी हम लोग सेवा कर रहे हैं रेगुलरली और बहुत लोग से मिल रहे हैं, देख रहे हैं. वो सब देख के ये मैनिफेस्टो बनाया कर्नूल को. 6 गारंटी दे रहा हूँ मैं. ये 6 गारंटी 5 साल में करतू करके सबको
प्रॉमिस कर रहा हूँ, आप मेरे को एक बार चांस दिया तो मालूम होता ये कैसा डेवलपमेंट होता कि पढ़ेंगे तो आप जरा सोच सकते कैसा डेवलप होता कर्नूल को। और उससे 20 साल का डेवलपमेंट होता, ये सब खत्म करा तो नेक्स्ट 5 साल में एटलीस्ट 20 साल का डेवलपमेंट होने के लिए चांसेस रहता। तो आप लोग सब एक बार मेरे को मौका देगा तो मालूम होता मेरा काम भी साइकिल को डालना। एक बार सबको चांस दे रहे हैं, इधर हिंदू मुस्लिम क्रिश्चियन वो सब नहीं देखना, आदमी को देखना, वो इम्पोर्टेंट। क्योंकि अभी जो आदमी आते वो लोग बोलते मैं मुस्लिम हूँ डालो, ऐसा नहीं करना बोल रहा हूँ मैं, क्योंकि वो लोग एक ही चीज़ हमारे घर के लिए करे मगर कुछ भी नहीं दिए। मैं तुम्हारे रिक्वेस्ट करी मेरे को जॉब आना सर होता कंपलसरी तो मैं जॉब दिए सर। मैं सर को मैं पूछी सर मुझे जॉब आना सर तो बराबर शफी भाई के साथ जाकर जॉब भी मांग दिले ऐसा है ना। हमें मुस्लिम हिंदू नहीं सब कुछ है। तो वही एक एग्जाम्पल, ऐसा बहुत है हमारा एग्जाम्पल्स। किधर भी जाओ किधर भी पूछो, हमारा टीजी कुटुंबम से बहुत किया हम लोग। तो आप लोग एक बार मेरे को भी चांस देंगे तो हमारा डेवलपमेंट देख सकते हैं। एक बार चांस देना ఏమా ఒక అవకాశం సైకిల్ కియాలా చూడండి నా పనితీరు అందరికీ నేను ఒకసారి అదే అడిగేది ఒక అవకాశము। సో మీరు అందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతున్నా। ఒక్కసారి చూడండి, నాకు అవకాశం ఇచ్చి చూడండి, 5 ఏళ్ళు మీకు అర్థమవుతుంది నా పాలన అనేది ఎట్లా ఉంటుంది। ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సూచించారు। ఈ మేరకు నగరంలోని ధర్మపేటలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు। ధర్మపేటలో టీడీపీ జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన ఇన్ఛార్జి అర్షద్తో కలిసి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రారంభించారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు। ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం వచ్చిందన్నారు। మంచి ప్రభుత్వం మంచి నాయకుడు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు। తమ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు। సంపద సృష్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు। సిద్ధం పోస్టర్ల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు। అందుకే ప్రజలు ఇప్పటికైనా మేల్కొని తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యేసు, శివ, ప్రకాష్, విజయ్, భాస్కర్, జనసేన కార్యకర్తలు నాగరాజు, జనార్దన్, సురేష్, శ్రీనివాసరెడ్డి, రమేష్, శేఖర్, చంటి, కిరణ్, మధు, విజయ్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు। అమ్మా జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిందమ్మా। 10 ఏళ్ల నుంచి వాళ్ళ అధికారంలో ఏం లేరు। పవన్ కళ్యాణ్ గారు ఆయన తలుచుకుంటే డైలీ 1 కోటి రూపాయలు సంపాదించుకోగలుగుతారు డైలీ। అలాంటి వ్యక్తి రాజకీయాల్లో వచ్చి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది। ఆయన ఒకటే, ఎందుకంటే మనము రాష్ట్రం విడిపోయినాము, చాలా తీవ్రంగా నష్టపోయినాము అనే ఉద్దేశంతో ఒక నెల రోజుల కిందటనే, అంటే నెలన్నర 2 నెలల కిందటే 2014లో పార్టీ పెట్టడం జరిగింది। ఆయన అన్కండిషనల్గా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది। ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో రావడం జరిగింది, మీరు అందరూ చూశారు। కొన్ని కారణాల వల్ల 2019లో కలిసి పోటీ చేయలేదు, బట్ మరి అందరూ చూశారు ఈ పాలన ఎట్లుందో, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో మీ అందరూ చూశారు ఈ 5 ఏళ్లలో। అందుకనే అందరూ మరి ఏకమైనారు। ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, త్వరలో బీజేపీ పార్టీతో కూడా అలయన్స్ ఉండబోతా ఉందని ఇండికేషన్స్ అయితే ఉంది। పేరుకి ఉంది కదమ్మా, ఇప్పుడే మన మిత్రుడు చెప్పినాడు ధర్మపేట, ధర్మం కాపాడాల్సిన పేట। మీరందరూ కూడా, ఎందుకంటే మంచి పేరుంది, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మంచి వాళ్ళు బాగుండాల, ఆలోచన చేయాలా। ఎందుకంటే బోర్ల పడరాదు, ఇక్కడ ఈరోజు మేము పెట్టాం స్టేజ్ పైన మాట్లాడుతున్నాం, ఇంకొక రోజు ఇంకోళ్ళు వచ్చి మాట్లాడతారు,
బట్ మీరు ఆలోచన శక్తి మీకు అందరికీ దేవుడు ఇచ్చాడు. ఆలోచన చేయండి. ఎవరు బాగు చేసేవాళ్ళు, లీడర్షిప్ అనేవాళ్ళు ఎవరు చేయగలుగుతారు ప్రజలకి సేవ అనేది ఆలోచన చేసి మీ ఓటు హక్కును వాడుకోండి అమ్మా. సో నేను చెప్పేది ఏమంటున్నానంటే, మా ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాననేది వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా. మా సార్ చెప్పిండేది నిజమైన ఉద్యోగాలు. గవర్నమెంట్ జాబ్స్ రావచ్చు, ప్రైవేట్ కంపెనీస్ పెడితే అక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, సంపాదన పెరుగుతుంది. మీకు ఈ 5 ఏళ్లలో ఖర్చు పెరిగిందమ్మా, అవునా కాదా? సంపాదన ఏమైనా పెరిగిందా? సంపాదన పెరిగిందా? చెప్పండి. ఖర్చు పెరిగిందా లేదా? 5 ఏళ్ళ కరెంటు బిల్ ఎంతమ్మా వచ్చేది? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మీ కరెంటు బిల్ ఎంత? బాధుడే బాధుడు, అవునా కాదా? 500కు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 2000 అంటున్నారు. ఇప్పుడే పోయి వచ్చినా నేను 5వ వార్డులో పోయి తిరిగి వస్తే చెప్తా అండి, సార్ మాకు 500 600 వచ్చేది కరెంట్ బిల్ ఇప్పుడు 2000 దగ్గర వస్తూ ఉందని. ఏమా స్పందన లేదా? బాధ లేదా? ఇంకా బ్యాండ్ బజావ్ చేయించుకుంటారా ఈ పార్టీకి వేసి? చెప్పండి. ఏమా 2000 బిల్లు ఇంకా కావాలా? 3000 బిల్లు కావాలంటే ఇట్లా పార్టీని తెచ్చుకోవాలా. అదే చెప్తున్నానమ్మా. నిత్యావసర సరుకులు పెరిగినాయి, ఇంకా పెరగాలా? వద్దంటే తెలుగుదేశంకి వేయండి, కావాలా పెరగాల అంటే వైఎస్ఆర్ పార్టీకి వేయాలా. నేను చెప్తున్నా, నిజం చెప్తున్నా, ఇవన్నీ నిజాలు చెప్తున్నా. ఎందుకంటే కర్నూలు పులిబిడ్డ, మన మమతల బిడ్డ టీజీ భరత్ గారి అభిమానులకు ఈరోజు ధర్మపేటను చూస్తుంటే ఇది ఒక మీటింగ్ లాగా అనిపించడం లేదు. ఇది భరతన్న ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ధర్మపేట వాసులు ఏర్పాటు చేసిన అభినందన సభ లాగా అనిపిస్తుంది. మన విజయం మీరు ఏ విధంగా ఆకాంక్షిస్తున్నారో, మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో అన్నిటికన్నా 10 రెట్లు గొప్ప బ్రహ్మాండమైన కర్నూలు పార్లమెంట్లోనే బ్రహ్మాండమైన మెజార్టీతో భరతన్న గెలుస్తున్నాడు. మనం అందరం గెలిపిస్తున్నాం. అవగులు చవుకులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ భరతన్న కోసం ఒక్కసారి ఓటమిచ్చాం. ఈసారి ఖచ్చితంగా 100% గెలిపిస్తాం. ఎందుకోసం అంటే ఆయనకి ఏం అవసరం ఉంది? రాజకీయాలు. ఆయనకు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారికి కూడా అవసరం లేదు రాజకీయాలు. కానీ కర్నూలు ప్రజలపై ప్రేమ ఉంది, కర్నూలు ప్రజల్ని బాగుపరచాలనేది ఉంది, కర్నూలు ప్రజలపైన ఉన్నటువంటి యువతకు ఉద్యోగాల కల్పనకు సాగాలని ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకొని ప్రజలకందరికీ సస్యశ్యామలం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా మీరందరినీ ఒక మంచి పరిశ్రమ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ప్రజలందరినీ వచ్చేసి మహిళా గ్రూపుల్ని కూడా భాగస్వామ్యం చేయాలనేసి, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వావలంబన కావాలి, ఆర్థిక స్వేచ్ఛ కావాలి, ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోవాలి అన్న ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ధర్మపేట వాసులకు నేను ఒకటే చెప్తున్నాను, భరతన్నతో పాటు నేను నిలబడుతున్నా, భరతన్న గెలుపు కోసం నేను పోరాడుతున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా గెలిపిద్దామా? రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. ఈ మేరకు 15వ వార్డు పరిధిలోని బుధవారపేటలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. 15వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అలాగే కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ స్వయంగా రూపొందించిన సూపర్ 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. దీనితో పాటు నగరమా మేలుకో కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపించారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించి నగరం అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా యువ పారిశ్రామికవేత్త టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. దశాబ్దాలుగా కర్నూలు నగరంలో టీజీ కుటుంబం రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కోరే వారు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో సేవా కార్యక్రమాలను అందజేస్తున్నారన్నారు. అటువంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా సేవ చేసేవారిని గుర్తించి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో స్థాపించిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానం లభించిందన్నారు. చాలా ఆర్భాటంగా, సంతోషంగా మేము ప్రచారం చేయడం జరిగింది. ప్రజల్లో ఎటువంటి స్పందన వచ్చిందంటే నిజంగా ఈరోజు టీజీ భరత్ గారు గెలిచారు. గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటునే ఆలోచన ఈరోజు బుధవారం 15వ వార్డు నందు జరగడం తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈ దళిత చైతన్య యాత్ర సందర్భంగా మేము 33వ వార్డులో ఈ దళిత చైతన్య యాత్ర కమిటీ తిరుగుతూ ప్రతి వార్డులో కూడా మంచి స్పందన వస్తుంది. ప్రయాణంలో ఈరోజు అందరూ మన చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6నే కాకుండా టీజీ భరత్ గారు ప్రత్యేకంగా కర్నూలుకు కూడా ఇంకో సూపర్ 6 కార్యక్రమాలను చేస్తానని హామీ ఇచ్చారు. కావున ఈ హామీలన్నీ ప్రజలకు చేరువ చేసే భాగంగా మేము ఈరోజు 15వ వార్డులోని ఇంటింటికి ప్రచారం చేయడమైనది. స్వచ్ఛందంగా ప్రజలు ఓటేసే పరిస్థితికి వచ్చినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అవకాశం ఇస్తే కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. భరత్ సార్ మంచితనం తోడైపోయింది. భరత్ సార్ని ఎందుకు గెలిపించలేకపోయినామని చెప్పేసి ప్రతి ఒక్కరు విచారం వ్యక్తం చేస్తూ ఇప్పుడు బ్రహ్మాండంగా ఓట్లు వేస్తారని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మా వార్డుకు వచ్చి ఇంత సభను సక్సెస్ చేసినందుకు, ఇంత విధంగా ప్రచారం చేసినందుకు పొద్దున 6:30 నుండి తిరుగుతున్నాము. బ్రహ్మరథం పట్టినారు. మా బుధవారపేట 15వ వార్డు సభ్యులము అందరము దళిత జేఏసీ తరఫున మూకుమ్మడిగా ఒకే వ్యక్తిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా బుధవారపేట వాళ్ళమంతా శాయశక్తిలో కృషి చేస్తూ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాము. అతి ముఖ్యంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగిందండి 6 పథకాలలో ఒకటి. అది మహిళలకు ఎంతో చాలా 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 నచ్చుతుందండి. అలాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి టీజీ భరత్ గారికి మా యొక్క మహిళల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలండి. మేము తప్పకుండా వదులుకోము. గతసారి చేసిన తప్పును మేము ఈసారి మరలా చేయము అని వాళ్ళు ప్రజలందరూ ఏకదాటిగా ఉన్నారండి. అందుకు మా యొక్క సావశక్తులు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని మేము చేస్తామండి. యాత్ర ప్రచారం చేయడం జరిగింది. ఇందులో చంద్రబాబు గారు రిలీజ్ చేసినటువంటి సూపర్ 6 పథకాలు, మన టీజీ భరత్ గారు పర్సనల్గా సొంతగా రిలీజ్ చేసినటువంటి ఆయన సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. ఈరోజు బుధవారపేటలో జరిగినటువంటి ఈ ప్రచార కార్యక్రమం లేదు. మాకు టీజీ భరత్ గారి యొక్క విజయోత్సవ ర్యాలీలాగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఇదే బుధవారపేటకు మేము టీజీ భరత్ గారిని ఎమ్మెల్యేగా తీసుకొచ్చి విజయోత్సవ యాత్రలో పాల్గొంటాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ప్రజలను చాలా జోకర్లు అనుకున్నట్టున్నాడు. ఇన్నేళ్ల మంచి పరిపాలన అందించిన మా భరత్ గారికి ముందు కేవలం పట్టుమంటే 45 రోజులని ఎవరు కొత్త మనిషిని తెచ్చి వేయండి అంటే కర్నూలు ప్రజలేం తిక్కొళ్ళు కాదు. ఆల్మోస్ట్ పోయినసారి మైనార్టీ అని ఒక మైనార్టీని తెచ్చిపెడితే వేసి పప్పులో కాలేసినారు. ఈసారి ఇట్లాంటి ఎన్ని కుప్పిగద్దలు వేసినా మైనార్టీని తెచ్చిపెడితే ఏదైనా కులం పేరు చెప్పి కొట్టుకోవచ్చు అని చెప్పి ప్లాన్ వేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి అటువంటి చెల్లము. ముస్లిం మైనార్టీలు అందరూ కూడా టీజీ భరత్ గారిని గెలిపించుకోవడానికి వాళ్ళందరూ కసిగా ఉన్నారు. కాబట్టి నువ్వు మైనార్టీని తెచ్చి మైనార్టీ ఓట్లు కొల్లగొట్టుకోవచ్చనే తప్పుడు సంకేతాలు బానుకొని పోవాల్సిందిగా తెలియజేస్తూ ఈసారి ఖచ్చితంగా దళితులు, మైనార్టీలు, మిగతా అన్ని వర్గాలు టీజీ భరత్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తాయి. ఖచ్చితంగా విజయోత్సవ సంబరాల్లో మనమందరం పాల్గొంటామని ప్రతి ఒక్కరు అసలుకి మేము అడగడానికి వెళ్తుంటే మాకంటే ముందు మేము వేసేది సైకిల్కే. మేము ఖచ్చితంగా భరత్ని గెలిపించుకున్నాం. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాము. మేము చాలా నష్టపోయినాము ఈ సైకోని నమ్మి.
అసలుకి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏదో ఒక్క ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి కూడా కానీ మేము ఓటేసినాము. వీడు ఇంత దుర్మార్గుడు, ఇంత దుష్టుడు అని మేము అనుకోలేదు. ఖచ్చితంగా ఈ దుర్మార్గుని మేము గద్దె దింపుతాము. మా చంద్రన్న మళ్ళీ తెచ్చుకుంటాము. మా భరత్ కూడా మాకు ఇప్పుడు స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా సూపర్ 6 పథకాలు ఏర్పాటు చేశాడో మా కర్నూలు సిటీ కోసం కూడా ఆయన 6 పథకాలు పెట్టినాడు. సూపర్ 6 అని యువతకు, మహిళలకు స్మార్ట్ సిటీ చేయడానికి, మొత్తం హాస్టల్ డెవలప్మెంట్స్, ఇట్లా చాలా రకాలుగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పినాడు. కాబట్టి ఖచ్చితంగా టీజీ వెంకటేష్ గారి కుమారుడు ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు కూడా చాలా మన కర్నూలు నగరాన్ని మంచిగా పరిపాలించినాడు. ఆయన కుమారుడు ఒక అవకాశం ఖచ్చితంగా ఆయనకి ఇస్తాము. ఆయన సేవలు మేము చూరగొంటాము. ఆయన గెలుపు మా ధ్యేయంగా మేము పనిచేస్తామని ముందుకు రావడం జరిగింది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. నగర శివార్లలోని మామిదాలపాడు గ్రామం వద్ద ఉన్న శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ జీయర్ స్వామీజీ హాజరై ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోదా రంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మారం నాగరాజ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. శ్రీరంగనాథ స్వామి వారి ఆలయ నిర్మాణం జరిగి ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకొని సంవత్సర కాలం అప్పుడే పూర్తయింది. మొదటి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఆలయం సంసిద్ధంగా ఉన్నది. సమాజంలో ఆలయాలలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు సమాజానికి మంచి శ్రేయస్సునిస్తాయి. సమాజం బాగుండాలి, శ్రేయోదాయకంగా ఉండాలి, రామరాజ్యంగా ఉండాలి దేశమంతటా అని అందరం కోరతాం. కేవలం కోరితే ఏర్పడేది కాదు. ఆచరణాత్మకమైనటువంటి నడత సమాజంలో ఉన్నప్పుడే రామరాజ్యము అనేది ఏర్పడుతుంది. ఆ ఆగమ శాస్త్రం ప్రకారం జరిగేటువంటి ఉత్సవాలతోటి పాటు శ్రీరామాయణం, భగవద్గీత ఇత్యాది పవిత్ర గ్రంథాలన్నీ కూడా పారాయణ జరుగుతాయి. దివ్య ప్రబంధ పారాయణలు ఉంటాయి, వాహన సేవలు ఉంటాయి, మహాత్ములు విచ్చేసి వారి యొక్క ప్రవచనాలు, దాంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, సంగీత కచేరీలు, కోలాటాలు, ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం 7 రోజుల పాటు జరుపుకుంటాం. సాయంత్రం విచ్చేస్తారు, 14 మధ్యాహ్నం దాకా ఇక్కడ వేంచేసి ఉంటారు. వారు అద్భుతమైనటువంటి ప్రసంగం చేయడం, అలాగే ఆలయానికి వారు ఆశీస్సులు ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి. కనుక భక్తులందరికీ ఈ సమాచారాన్ని విరివిగా తెలియచేసి వేలాది మంది భక్తులు స్వామిని సేవించి రంగనాథుని యొక్క కృపా కటాక్షాన్ని పొందాలి అని మేము ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ గోదా రంగనాయకి సమేతంగా స్వామి వేంచేసి ఒక వత్సరం అవుతుంది. ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవములు మనము ఇప్పుడు చేయాలని సంకల్పించాము. 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. అందరినీ ఈ పత్రిక మీడియా తరపున ద్వారా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామివారు, శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి బృందావన రామానుజ జీయర్ స్వామివారు వేంచేసి ఇక్కడే ఉంటున్నారు. ఈరోజు వచ్చారు వారు. అలాగే మనకు పరమహంస పరివ్రాజకరు విఖ్యాత అయినటువంటి శ్రీ శ్రీ త్రిదండి ఆదిశేష వాహనము, చంద్రప్రభ, సూర్యప్రభ, కల్పవృక్ష వాహనము, అశ్వవాహనము, గరుడ వాహనము, హనుమద్ వాహనము, ఇలాగా అన్ని వాహన సేవలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులందరికీ తెలియపరుస్తున్నాము. అందరు కూడా రావాలని విన్నపం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సమతా దృష్టి
క్షమత వికాస అనుసంధాన మండలి ప్రతినిధి సుబ్బారావు కోరారు. ఈ మేరకు నగరంలోని కేశవ మెమోరియల్ పాఠశాలలో దివ్యాంగులకు మోటివేషన్ తరగతులను నిర్వహించారు. బుధవారపేటలో ఉన్న కేశవ మెమోరియల్ పాఠశాలలో రాయలసీమలోని వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగులకు సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన్ మండలి ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ వారిలో ప్రేరణ కలిగించే విధంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన మండలి ప్రతినిధి సుబ్బారావు మాట్లాడుతూ రాయలసీమలోని 4 జిల్లాలకు సంబంధించి దివ్యాంగులకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. వారిలో నైతిక విలువలు పెంపొందించేందుకు అవసరమైన సూచనలు సలహాలు చేస్తున్నామన్నారు. అనంతరం వసుధైక కుటుంబం ప్రతినిధి మాట్లాడుతూ తమ అసోసియేషన్ 2019లో ప్రారంభమైందన్నారు. గత 4 సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అలాగే విశాఖపట్నంలో రక్తదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. లక్ష్యం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న అఖిల భారతీయ సేవా సంస్థ కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో బుధవారపేటలో కేశవ మెమోరియల్ స్కూల్లో 3 జిల్లాలకు కలిపి దివ్యాంగులకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్, వాళ్లకు మోటివేషను, మోరల్ వాల్యూస్, దివ్యాంగులకు సేవలు ఎలా చేయాలి, ఏ విధంగా అందించాలి, ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దివ్యాంగత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలి, అసలు దివ్యాంగత్వం రాకుండానే ఏం చేయాలి, ఇలాంటి విషయాలపైన సుదీర్ఘంగా చర్చలు జరిగింది. 3 జిల్లాల నుంచి 52 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. వాళ్ళ కార్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్షేత్రంలో వాళ్ళు ఈరోజు ఏవేవైతే అనుకున్న పాయింట్స్ అయితే ఉన్నాయో కార్యాచరణలోకి పెట్టడానికి ప్రయత్నం జరగబోతుంది. అట్లాగే దివ్యాంగుల్ని ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్ లెవెల్తో పెరగడానికి వాళ్ళలో మనము సంస్కారము, దేశభక్తి, జాతీయ భావన తీసుకురావడానికి చాలా కృషి చేస్తూ ఉంది సక్షం భారత్, సమర్థ భారత్, భారత్ మాతా కీ జై. సమాజానికి మేలు చేయాలనే తలంపుతో, కాస్త మంచిదనే ఆలోచనతో వసుధైవ కుటుంబకం అనే ఈ సంస్థని 2019లో మొదలెట్టడం జరిగింది. ఇది నేషనల్ సంస్థ. దీని తరపున రకరకాల కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటాము. గత 4 సంవత్సరాలుగా 3 రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 1000 మొక్కలను పైగా నాటుంటాము. అలాగే రీసెంట్గా వచ్చేసి మనం విశాఖపట్నంలో 100 మంది పైగా రక్తదానం చేశారు ఈ సంస్థ తరపున. అలాగే ఈ కార్యక్రమంలో తదనంతరం యాక్చువల్గా ఈ కార్యక్రమంలో మనం నెక్స్ట్ వచ్చేసి సక్షం అనే సంస్థతో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఇక్కడ దివ్యాంగులకి వీరు ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారు. దానికి మన సహకారం అడిగితే ప్లస్ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కూడా మనం తీసుకుంటున్నాము. అలాగే దానికి తగిన ఏవైనా వసతి సౌకర్యం మనం కలిగజేస్తున్నాము. అలాగే ఈ సక్షంకి మనకి సుబ్బారావు గారు ఉన్నారు. ఆ సుబ్బారావు గారు కూడా వాయిస్ ఇస్తారు. అలాగే వచ్చిన మీడియా మిత్రులకి ప్లస్ మన అసోసియేషన్ యొక్క మెంబర్లకి మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మోటివేషన్ క్లాసెస్ ప్లస్ ఎలా వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా వాళ్ళు దానికోసం యూటిలైజ్ చేసుకోవాలనే విషయం గురించి వాళ్ళు ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నారు. దానిలో మనం కూడా భాగం అవుతున్నాం. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాల మాదిగ కులాలను మాత్రమే కాకుండా మిగతా 57 ఉపకులాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ భవన్లో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అంబేద్కర్ భవన్లో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గంలో కేవలం మాల మాదిగ కులాలు మాత్రమే లేవని మొత్తం 59 ఉపకులాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 57 ఉపకులాలు రిజర్వేషన్ల ప్రకారం వస్తున్న ప్రయోజనాలను పొందటం లేదని ఆయన వివరించారు. ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న 59 ఉపకులాలకు సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ సామాజిక వర్గంలోని 59 ఉపకులాల ప్రయోజనాలు సాధించడమే ధ్యేయంగా
తమ సంఘం పోరాడుతోందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితికి సంబంధించిన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గంలోని 57 ఉపకులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి సమస్య ఎస్సీలలో మాలమాదిగా 2 కులాలు మాత్రమే లేవు, 59 కులాలు ఉన్నాయి. అలా 57 కులాలు వెనుకబడిపోయినాయి. ఈ 57 కులాలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ల పరంగా వచ్చేటువంటి లబ్ధిని ఎక్కడ కూడా పొందలేకపోయినాయి. ప్రభుత్వాలు కానీ ఇలా సమాజం కానీ పౌర సమాజం కానీ ఇలా అట్టడుగున్నటువంటి అంబేద్కర్ ఆశయాలు నిజంగా నెరవేరుస్తామని చెప్పేటువంటి ఉద్యమ నాయకులు అందరూ కూడా ఆలోచన చేయాలి. అట్టడుగు స్థాయి వాళ్లకు ఇలా అభివృద్ధి ఫలాలు అందినప్పుడు మాత్రమే రాజ్యాంగానికి అర్థం ఉంటుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఈ అందరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాలను కానీ ఇలా ప్రతిపక్ష పార్టీలను కూడా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల జనాభా ఉన్నటువంటి మా ఉపకులాలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలి. మరి అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించాలి. మాకున్నటువంటి సమస్యలను ఏదైతే కులపత్రాల సమస్య ఉన్నదో అందరికి కూడా తహసీల్దార్ ఇవ్వాలి. మరి మొన్ననే ఒక మాదాస్కూర్కు పోయిన సంవత్సరం వాళ్ళకు కొంతమంది నాయకులు పోయి ఆ జీవో తెచ్చుకోరు, 53 జీవో. మరి ఒక్క కులానికి ఇచ్చినప్పుడు మిగతా కులాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా వాళ్ళు ప్రభుత్వం గుర్తించాలి కదా, అది చేయలేకపోయినారు. సో అదొకటి. ఇంకా ఈ కులాల ఉమ్మడి కార్పొరేషన్ ద్వారా అన్ని కులాలు కూడా లబ్ధి పొందలేకపోయినాయి. ఈ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2000 కోట్లని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు పరీక్షలను భయాందోళనకు గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నాయకుడు శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాలలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయంలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల సంఘం ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ అధినేత ఈశ్వరయ్య, శ్రీ ఆదిత్య విద్యా నిలయం అధినేత వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. జీవితంలో ప్రతి ఒక్కరికి 10వ తరగతి చాలా కీలకమైందన్నారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. విద్యార్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి పాఠ్యాంశాలను బట్టి కాకుండా అర్థం చేసుకుని చదివితే మంచి ప్రయోజనం ఉంటుందన్నారు. అధ్యాపకులు చెప్పిన సూచనలను తప్పకుండా పాటిస్తూ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీనివాసరెడ్డి, ఈశ్వరయ్య తదితరులకు పాఠశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈరోజు మీ ఫేర్వెల్ పార్టీ అంటే ఒక సెండ్ ఆఫ్ టు 10th క్లాస్ స్టూడెంట్స్. వాళ్ళు వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదో కొన్ని విషయాలు లేదా మార్గదర్శకత చేయడం, ఎలా ఉండాలి నేర్పించడం, ఎలా ఉండకూడదు అని చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే జూనియర్ 10th, జూనియర్ 9th క్లాస్ వాళ్ళు కూడా మరి మీతో మాట్లాడారో లేదో, అక్క, అన్న లేదా బ్రదర్, సిస్టర్ లేదా ఫ్రెండ్ ఇలా మీతో ఇంటరాక్ట్ అయ్యాడో లేదో తెలియదు. కానీ జనరల్గా స్కూల్స్లో 10th క్లాస్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం, ఆ రోజు కొన్ని మాటలు మాట్లాడుకోవడం, ఆ రోజు వచ్చిన వాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉండడం అది సర్వసాధారణం. వెళ్తూ ఉన్నప్పుడు మనతో పాటు ఏం తీసుకెళ్ళాలి, అలాగే వెళ్తూ ఉన్నప్పుడు మన జూనియర్స్కి మనం ఏం నేర్పించి వెళ్ళాలి అనేది చాలా ముఖ్యం. మరి స్కూల్లో ఏమైతే నేర్చుకున్నారో దాన్ని మీరు ప్రదర్శించేటువంటి సమయం ఆసన్నమైంది. రేపు మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ వెళ్తూ ఉన్నారు. ఎగ్జామినేషన్ హాల్లో కూడా మీరు కూర్చునే పద్ధతి కానీ లేదా ఆన్సర్ షీట్ ఇవ్వండి అనే పద్ధతిలో కానీ లేదా మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి ఆన్సర్ షీట్ మీద ప్రజెంటేషన్ దాన్ని బట్టి కానీ వెంటనే ఒక బ్రాండ్ అనేది అవతల వచ్చేట ఒక ఇన్విజిలేటర్కి అర్థమైపోతుంది. ఓహో అడుగుతారు వాళ్ళే, ఎవరమ్మా నువ్వు, ఏ స్కూల్ నుంచి వచ్చావు, ఏ ఊరు అని చెప్పేసి. అంటే మన యొక్క ప్రవర్తన అవతల వాళ్ళని ఆలోచనలో పడేస్తుంది. ప్రపంచంలో ఈ భారతదేశము ఇంత గొప్పదాన్ని చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మన
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఒక బిగ్ హ్యాండ్ ఇద్దాం ఆయనకు. సార్ అయితేనేమి, శ్రీనివాసరెడ్డి సార్ అయితేనేమి, మన దినేష్ అయితేనేమి, అక్కడ భాష ఉన్నాడు. భాష అందరికీ సుపరిచితం. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. భగవంతుడు శక్తి ఆయనకి ఇచ్చాడు. సో మీకు కూడా ఇంతమంది గొప్ప వ్యక్తుల మధ్య మీరు చదువుకుంటున్నారు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మన శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినట్టుగా ఒక 5-6 ఏళ్లకు కానీ 10 ఏళ్ళకు కానీ అద్భుతమైనటువంటి పిల్లల తయారై మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు ఈ మంచి ఉపన్యాసం అందించగలరు. ముఖ్యంగా ఈ 2 అంశాల మీద ఇక్కడ చెప్పిన వాళ్ళ సార్ వాళ్ళందరూ చెప్పారు. ఒకటి సంకల్పం, ఇంకొకటి సంస్కారం. ఈ రెండే ప్రపంచాన్ని నడిపించేది. ఈ 2 ఉన్నాయి అంటే ఈరోజు కాకపోయినా రేపు గొప్ప వ్యక్తులు అవుతారు. కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా ఆ 2 విషయాలను అలవర్చుకోండి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక కార్డు ఇచ్చి పట్టుకోమని. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ అదే ఎవరన్నా ఉంటే కినా ఒక రండి, 500 రూపీస్ నేను కార్డ్ డ్రాప్ చేస్తే పట్టుకోలే 500 ఇప్పుడే శ్రీనివాసరెడ్డి సార్తో ఇప్పిస్తాను. ఒక రండమ్మ ఎవరన్నా. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని యునైటెడ్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన గోజుర్వు కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. యునైటెడ్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గోజుర్వు కరాటే పోటీలను టీడీపీ మైనారిటీ విభాగం నాయకుడు అబ్దుల్ రజాక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ మైనారిటీ విభాగం నేత అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ చక్కగా రాణిస్తారన్నారు. కర్నూలు నగరంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల అభివృద్ధికి తన వంతుగా సహకారం అందచేస్తానని ఆయన తెలిపారు. ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలు యొక్క కరాటే యొక్క నేర్చుకునే దానికి వాళ్ళ సర్టిఫికేట్స్ తర్వాత బెల్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఇక్కడికి వచ్చేసినాము. కానీ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఈ యొక్క సమాజంలో ఆలోచించాల్సిన అవసరం ఏమంటే అసలు మ్యాక్సిమం గర్ల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ కరాటేలో కొన్ని మేలుకొలువలన్నా వాళ్ళు నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా రేపు రాబో కాలానికి వాళ్ళకు మంచి జరుగుతుంది. వాళ్ళ హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్లో మా టైంలో అంత పెద్ద ఎక్సర్సైజ్ పైన కానీ లేదా ఈ కరాటేల పైన కానీ లేదు. కానీ అందుకోసం ఇప్పుడు అన్నం కంటే గుళికలు ఎక్కువ తింటున్నారు జనాలు. అందుకొరకు ఇప్పుడు మనము ఈ కరాటే కానీ ఎక్సర్సైజ్లో కానీ మన పిల్లలను ఇక్కడికి మనము జాయిన్ చేసి ఇది చేస్తే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీళ్ళ సేవలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఇవి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.